ఈ పథకం పెట్టడం వల్ల చాలా ఎందుకంటే ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ ఇక్కడ వెళ్ళాలంటే 2000 ఖర్చు పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్, ఒక బాబు ఒక పాప. అక్కడికి వెళ్ళాలంటే మాకు 10,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు వెళ్ళి రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది, ట్రావెల్ కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు 6,000 చేశాను. 500 నుంచి ఒకసారి 1,500, ఆడ నుంచి 3,000, ఆడ నుంచి 6,000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు సార్ మన భారతదేశంలో పింఛన్ మీదే బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి, ఉమెన్ కు మీకు అందరికి కూడా. చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తున్నారు, మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అది సార్కి ఆలోచన ఇస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే. పోయినసారి వచ్చింది, అడిగారు, ఆ రోజు అనౌన్స్ చేశాను. మళ్ళా గురించి అంత కేర్ తీసుకొని ఏ ప్రభుత్వం అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు కష్టాలు ఎక్కువ ఉంటాయి. సమాజంలో ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాను. చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం. అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం. చాలా అదృష్టం సార్ ప్రయాణం చేయడం. చాలా మంది మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నా లైఫ్ లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము కదా సార్. మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు. అట్లా ఇబ్బందులు ఉంటాయి. ఏమైంది? తిరుగు
ఇలాంటి వికలాంగులు పథకం చాలా ఉపయోగకరమైనది. మాలాంటి నిరుపేదలకు ఫుల్ రాయితీ రావడం అనేది ఒక ఉపశమనం ఉంటుంది కదా. బాగుంది, చాలా బాగుంది. ఇది దానిమ్మ, యాపిల్, జామకాయలు అది బండి మీద పెట్టుకొని అమ్ముతారు. మారుబారానికి వేసుకొని అమ్ముకుంటాం. అయితే ఒకటిసారి ఆపి మేము మారుబారానికి వచ్చి రోజువారీ కూలి 200, 300 అవి అమ్ముకుంటూ వచ్చిన దాంతో చూసుకునే కన్నా మాకు పింఛను, మా మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డే సార్, బీఈడీ చేస్తూ ఉంది, స్పెషల్ బీఈడీ చేస్తూ ఉంది. కానీ ఈ 6,000 పెన్షన్ ఇద్దరికి పెన్షన్ రావడం వల్ల మేము ఎంత అదృష్టం ఉన్నాము సార్. ఇంకోటి మీరే సార్ మాకు ఏంటంటే మేము ఇదివరకు 2018కి ముందు మేము ఇంటికే పరిమితం అయ్యాం సార్. వాస్తవంగా ఏంటంటే బయటకు వచ్చేవాట, పల్లెటూరులో బయటకు వచ్చేవాట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాంటిది మీరు 2018లో 3-wheeler వెహికల్ ఇవ్వటం వల్ల మేము సమాజాన్ని చూడగలిగాం సార్. చాలా వాస్తవంగా అది మీరే సార్. నా కాలం మీద మేము బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకునే దానికోసం, ఏదో ఒక పని చేసుకునే దానికోసం ఆ 3-wheeler చాలా ఉపయోగపడింది సార్. దాంతో పాటు మీరు 6,000 రూపాయల పెన్షన్ పెంచారు సార్. ఒకే కుటుంబంలో ఇద్దరు వికలాంగులు భార్య భర్తలు ఉన్న 6,000 పెన్షన్, ఒక 4,000 రూపాయలు ఇంటెత్తిగా పోయినా మిగతాది మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా జీవనోపాధి కోసం చాలా ఉపయోగపడింది సార్. అది మీరు జన్మలా మర్చిపోం సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. రుణపడి ఉంటాం సార్. రుణపడి ఉంటాం సార్. జీవితాంతం రుణపడి ఉంటాం.